వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చి మన వీడియో టీ అండి. అందరూ నిద్రలేయగానే చాలామంది ఇష్టపడేది టీ, చాలా ఇష్టంగా తాగుతూ ఉంటారు. ఆ టీ తాగందే కూడా వాళ్ళకి రోజు గడవదు. అందువల్ల ఆ టీలోనే కొంచెం వెరైటీగా నేను మసాలా టీ చేస్తున్నాను. మనసంతా కొంచెం రిలాక్స్గా ఉండేలాగా టేస్టీగా చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. యాలకులు, అల్లం, ఒక చిన్న మొగ్గండి, టీ పొడి, మిరియాల పొడి, పంచదార, పాలండి. ఇవి కాసి పెట్టుకున్న పాలు. ఇప్పుడు మనం టీని తయారు చేసుకుందాము. మనమైతే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టామండి. ఇప్పుడు దాంట్లో వాటర్ పోస్తున్నాను. ఒక పెద్ద గ్లాస్ నిండా పోసానండి వాటరు. నేనైతే తక్కువ టీ పెడుతున్నానండి, ఒక 3 కప్పులకి అలాగా. అందుకని కొంచెం అల్లం అండి, చూడండి, 2 యాలకులు, ఒక మొగ్గ వేస్తున్నానండి. వాటరు బాగా వేడిగా రావాలండి. వేడిగా వచ్చిన తర్వాత మనం దంచి పెట్టుకున్న అల్లము, ఏలక్కాయ, మొగ్గ వేసి బాగా మరగనివ్వాలండి. టీ పొడి ఇప్పుడే వేయకూడదు. ఇవన్నీ కొంచెం బాగా మరిగిన తర్వాత టీ పొడి వేసుకోవాలి. చూడండి, బాగా ఈ ఫ్లేవర్ అంతా దీంట్లో వాటర్లోకి దిగేసింది. ఎప్పుడైనా మనం చన్నీళ్ళల్లో వేసి స్టవ్ మీద పెడితే ఆ ఫ్లేవర్ అంతగా దిగదండి. వేడి నీళ్ళల్లోనే వేస్తేనే ఆ ఫ్లేవర్ దిగద్ది. ఇప్పుడు మనం టీ పొడి వేసుకుందామండి. మన దగ్గర ఏ టీ పొడి ఉంటే అది వేసుకోవచ్చండి. నేనైతే 2.5 స్పూన్ వేసానండి 3 కప్పుల టీకి. ఇది బాగా మరగనివ్వాలి. చూడండి, బాగా మరగాలి. టీ పొడి కూడా బాగా నీట్గా అంతా ఉడికిపోవాలి. నేను ఒక చిన్న టిప్ చెప్తానండి. దీన్ని బాగా ఉడకపెట్టేసుకున్నాం కదా మనము. దీన్నైతే నేను 3 కప్పుల టీకి చేశాను కదా. అట్టు కాకుండా మనం కొంచెం టీ పొడి ఎక్కువ, యాలకులు ఎక్కువ, కొంచెం మొగ్గ, అల్లం అన్నీ కొంచెం ఎక్కువ వేసుకొని బాగా మరగనిచ్చి చిక్కగా ఉడకబెట్టేసి చక్కెర కూడా వేసేసుకొని అప్పుడు వడకట్టేసి చల్లార్చి స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు తాగుతారు కదా టీ, వాళ్ళకైతే చాలా ఈజీ అయిపోతుందండి. అవి తీసి 2 స్పూన్లు వేసుకొని కొంచెం వాటర్ వేసి మరగనిచ్చి పాలు పోసి టీ తాగేసేయచ్చు. అదేనండి టిప్పు. చూడండి, ఇది బాగా మరిగింది. ఈ సైడ్ పాలు కూడా బాగా కాగినాయండి. ఇప్పుడు టీ అయితే పలసగా ఉండాలండి, చిక్కగా ఉంటే టేస్ట్ ఉండవు. ఇప్పుడు దీంట్లో ముందుగా చక్కెర కూడా వేసేస్తున్నానండి. చక్కెర కూడా దీంట్లోనే వేస్తున్నాను. 1.5 స్పూన్ చక్కెర వేసానండి. మీరు ఎలా తాగుతారో అలా దానికి తగ్గట్టు చక్కెర వేసుకోండి. ఇప్పుడు చక్కెర కూడా బాగా కరిగిన తర్వాత పాలు పోద్దాము. చూడండి, ఇప్పుడు మిరియాల పొడి వేస్తున్నాను కొంచెము. మనకి ఇవన్నీ కలిసి మసాలా టీ చాలా ఘాటుగా చాలా బాగుంటుందండి. తాగుతుంటే తాగాలనిపిస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదా ఇందాక టిప్పు, ఇట్లా చేసుకొని వడకట్టి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమేనండి. మనం కావాలన్నప్పుడు తీసి కొంచెం వేసుకొని కొంచెం పాలు పోసి మరగబెట్టుకొని టీ తాగడమేను. ఈ ప్రాసెస్ ఎక్కువ టైం పట్టుద్ది కాబట్టి టీ పెట్టుకొని తాగాలంటే అందుకు చెప్పానండి నేను. ఇప్పుడు పాలు పోస్తున్నానండి. చూడండి, పాలు పోసాను, ఎంత కలర్ వచ్చిందో. లైట్గా తక్కువ టేస్ట్ ఉంటే టీ బాగోండి, స్ట్రాంగ్గా ఉండాలి. ఇవ్వండి, చిక్కగా కూడా ఉండకూడదండి టీ. ఈ పాలు ఇవన్నీ బాగా మరగాలి. ఒకసారి ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటాయి. ఇప్పుడైతే స్టవ్ కట్ చేసేస్తున్నా అండి. బాగా మరిగిపోయినాయి. ఇప్పుడు వడకడదాము. టీ అయితే వడకట్టేసానండి. ఇప్పుడు కప్పులో పోస్తున్నాను. అంతేనండి, మన మసాలా టీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. కావుంటే ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనకి ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా అండి, బాయ్.